వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వారణాసికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృదయమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రణవీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మహామన్ క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతోంది. ఐపీఎస్ అధికారి కావాలనే ఆ చిన్నారి కల తీరింది. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ముక్కు పచ్చలారని చిన్నారులకు చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. తాజాగా వారణాసికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృదయమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రణవీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మహామన్ క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతోంది. ఐపీఎస్ అధికారి కావాలని ఆ చిన్నారి కల తీరింది. ఏడీజీ జోన్ వారణాసి వారి అధికారిక ఎక్స్ హ్యాండిల్లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు. 9 ఏళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామన్ క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్కి చికిత్స పొందుతుంది. అటువంటి పరిస్థితిలో భారతి ఐపీఎస్ అధికారి కావాలనే తన కోరికను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి కోరిక గురించి పోలీసు అధికారుల వద్దకు తెలిసిందే. ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నెరవేరటంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేశారు. భారతి కాకి దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది. భారతి ఇతర పోలీస్ సిబ్బందిని కలిసింది. అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది ఆ చిన్నారి. చాలా మంచి పని చేశారంటూ పోలీసులు అధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.